కాకొక ట్రిమ్ చేద్దాం. దా ఉబ్బరిస్తుంది కదా నీకు. దా గుండు చేసేద్దాం మొత్తం. ఏమంటావు? ఓకేనా? గుండువా? బాగుంటానా? మంచిగా అనిపిస్తానా? బాగాలేకుంటేనేమో అనిపిస్తుంది గుండు చేసుకుంటే. సరేపా, చూడనైతే చూద్దాం. ఈ ఎండ అయితే ఘోరంగా ఉంది. ఎట్లా చేయాలనేమో కానీ ఎందుకు నాకు నచ్చట్లేదు, వద్దనిపిస్తుంది. జర చూసి చెయ్యి, మంచిగా చెయ్యి. మంచిగా లేకున్నా అనుకో, మళ్ళా నా ఇజ్జత్ పోతుంది, నా అందం అంతా పోతుంది, గలీజ్గా అయితా. ఓ భయం అవుతుంది, ఎట్లా చేస్తున్నాయేమో. సకలు గులుగులు అవుతుంది, సకలు గులుగులు గులుగులు అవుతుంది, సకలు గులు అవుతుంది. నేను గుండు చేసుకున్న తర్వాత చూడాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కింద హైప్ బటన్ ఉంది, ఆ హైప్ బటన్ని ప్రెస్ చేసి వీడియోని హైప్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయింది కదా వీడియోలో కలుసుకోక. ఈరోజు వీడియో ఏంటంటే కోకోకి ట్రిమ్ చేసిన. కోకో అయితే ఎండకు భరించలేక దానికి వేడి ఎక్కువయ్యి కరుచుకుంటుంది మొత్తం. తోక కూడా బాగా కరుచుకున్నది, రక్తం వచ్చేటట్లా. సో దానికి ఈ ఎండాకాలంలో ట్రిమ్ చేస్తే బాగుంటుందని దానికి ట్రిమ్మర్ కూడా ఆర్డర్ చేసిన. ఇక్కడ బాక్స్, ఒక ట్రిమ్మరు, ఇవి ఇవి ఏమంటారు దీనిలోని అడ్జస్ట్మెంట్స్, ఇది నెయిల్ కట్టరు, ఒక ఎక్స్ట్రా బ్యాటరీ, ఇంకో సీజరు, ఇది ఏమంటారు అది గ్రైండరు, దువ్వెన, ఇవి వచ్చినాయి. యాక్చువల్గా వీడియో చేద్దామని మర్చిపోయినా. సో వీడియో స్టార్ట్ చేయకుండానే కొద్దిగా ట్రిమ్మింగ్ చేసినాక గుర్తొచ్చింది. ఇగో ఇంత చేసిన తర్వాత గుర్తొచ్చింది, సరే వీడియో చేద్దాం పదా, వీడియో చేయాలి కదా, బాగుంటుంది. మీకు కూడా ఎవరితోటన్నా కుక్కలు ఉంటే యూజ్ఫుల్గా ఉంటుంది అని నేను వీడియో చేస్తున్నా. ఇక చూడండి, ఇక్కడ సైడ్, బ్యాక్ సైడ్ ఇక్కడ కొరుక్కున్నది, ఎండకు భరించలేక వేడి ఎక్కువ. తగ్గిపోయింది, హాస్పిటల్కి అయితే చూపించినాం. మొత్తం అబద్ధాలే, అంతా నా మీదనే చాడీలు చెప్తాడు. నేనేం కొరుకోలే, వీడే కొరికిండు. తగ్గిపోయింది ఇప్పుడైతే. ఇక్కడ స్కిన్ లేదు చూడండి. మొత్తం ట్రిమ్ చేసేస్తున్నా, జీరో కట్ చేసేస్తున్నా. గుండు బాస్ అయిపోతుంది కోకో అయితే ఇప్పుడు. వీడియో చేద్దామని మర్చిపోయినా, ఇంకా సడన్గా మధ్యలో గుర్తొస్తే ఇంకా వీడియో తీస్తున్నా. నా ఫోన్లో కూడా స్టోరేజ్ ఎక్కువ లేదు, ఎప్పుడు స్టోరేజ్ అనుకుంటే ఏడుస్తా కదా నేను. ఇంకా ఇక్కడ కూడా ఏమో పుండ్లలాగా అయింది, ఏమో కొరుక్కున్నట్లా. ఇక్కడ వేడికి ఇవన్నీ వేడి కొరుపుల్లాగా అయినాయి. కోకో లేవ్, స్టాండ్ కోకో. మనము గ్రూమింగ్ స్టోర్స్కి వెళ్తేనేమో అక్కడ ఈ ట్రిమ్మింగ్కి 2-3 వేలు తీసుకుంటారు ఒక్కసారికి. స్టాండ్. అదే మనమే చేసుకుంటే ఒక ట్రిమ్మర్ ఆర్డర్ చేసుకొని ప్రతిసారి చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మొత్తం గ్రూమింగ్ సెట్టే వస్తుంది మనకి. ఇగో గైస్, ఇక్కడ కూడా కొరుక్కున్నది, ఇక్కడ మచ్చలాగా అయింది కదా, ఇక్కడ కూడా కొరుక్కున్నది, తగ్గిపోయింది. ఎన్నో కూడా కొరకాలన్నా కొరుకుతా. కటింగ్ బాబు, నేనేం చెప్తున్నానంటే నాకు సింబం కటింగ్ చేయి.
సింహం కటింగ్లా నన్ను నేను చూసుకోవాలని ఉంది. సింహంలాగా చేసేస్తా గాయస్ దీనికి హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు. ఇంకో ఇక్కడ కూడా ఉంది చూడండి, యువతల సైడ్ కూడా కొరుక్కున్నది కోకో. చూపిస్తా ఒక్క నిమిషం. ఇంకో ఇక్కడ కూడా, ఈడ కూడా కొరుక్కున్నది, గాయం పడ్డది, తగ్గిపోయింది. ఇంకో ఇక్కడ కూడా చిన్నగా కొరుక్కున్నది. కొరుక్కుంటాయి అవి ఎండాకాలంలో కామన్, ఇంకా అందుకని హెయిర్స్ తీసేసేయాలి, అట్లా కొరుక్కోవద్దంటే. వేడికి భరించలేవు ఇవి డాగ్స్. ఈ డాగ్స్ ఏమో వేడిని భరించలేవు, భరించలేక అట్లా కొరుక్కుంటాయి. సింహంలాగా హెయిర్ స్టైల్ చేద్దాం గాయస్ ఇక్కడ. వద్దా? బాగుంటుంది సింహంలాగా. నా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయిరా సరే అని నాయనోయ్. అంటుంది కోకో. ఓకేనా, చేద్దామా సింహంలాగా? హైఫై. నేను ఎప్పుడు ట్రిమ్మింగ్ వద్దు అంటే నా మాట నెట్టంలాగా అడుగుతుండు. గుదు గుదు. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి హైఫై. వెరీ గుడ్ పాప. గెట్ రెడీ, చేద్దాం పదా. మీకైతే మొత్తము ట్రిమ్ చేసేసినాక చూపిస్తా గాయస్, వీలైతే మొదలు చూపిస్తా. గైస్ చూడండి, ఇప్పటి వరకు అయితే ఇంత ట్రిమ్మింగ్ అయిపోయింది. ఈ హాఫ్ అయిపోయింది, ఇంకా ఈ బ్యాక్ సైడ్ ఒక లెగ్ కూడా మొత్తం ట్రిమ్మింగ్ అయిపోయింది. ఈ నెయిల్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, దయం గోర్లలాగా. నేను ఈ బ్యాక్ సైడ్ లెగ్ మొత్తం ఈ గ్యాప్స్లలో మొత్తం ట్రిమ్ చేసేసిన. మెయిన్గా ఇక్కడనే ట్రిమ్ చేసుకోవాలి, ఎందుకంటే పిడుదులు ఇంకా ఫంగస్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఇక్కడనే ఉంటాయి. పిడుదులు కూడా ఈ గ్యాప్లలోనే దాక్కుంటాయి. ఇట్లా మొత్తం మనం అసలు ఏం లేకుండా మొత్తం నీట్గా క్లీన్గా ట్రిమ్ చేసుకుంటే పిడుదులు కూడా పోతాయి. ఇప్పటివరకు అయితే పిడుదులు అయితే ఏం లేవు. ఇప్పుడైతే ఒక లెగ్ మొత్తం ట్రిమ్ చేసేసిన నేను. ఇంకా 3 లెగ్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ లెగ్ అయిపోయింది, ఇప్పుడు ఈ ఫ్రంట్ లెగ్ చేయాలి. అవతల ఇంకా ఇంకో లెగ్, ఇంకా బ్యాక్ సైడ్ ఒక లెగ్ చేసేస్తే మొత్తం 4 లెగ్స్ అయిపోతాయి. ఎక్కువ టైం తీసుకునేవి కూడా ఈ లెగ్స్ పార్ట్సే తీసుకుంటాయి. బాడీ అయితే ఈజీగా 2 మినిట్స్లో ట్రిమ్ అయిపోతుంది, కానీ ఈ ఒక్క బ్యాక్ లెగ్ ఒక్కటి నేను ట్రిమ్ చేయడానికే 20 మినిట్స్ 30 మినిట్స్ అయింది. ఆ గ్యాప్లలో ట్రిమ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అది కుక్కకు కూడా ఎక్కువసేపు పట్టుకుంటే దానికి కాళ్ళు పట్టేసినట్లు అవుతాయి కదా, అది కూడా కంఫర్ట్ ఉండదు. కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంతగానం తుప్పుడపోయింది ఈ మాత్రం తీస్తే అయితే ఇప్పటి వరకు. ఇంకా అవతల సైడ్ ఇంకా కొంచెం కూడా ట్రిమ్ చేయలే, ఈ హాఫ్ అయితే తీసిన. గైస్ మొన్న ఇన్స్టాలో ఒక రీల్ అప్లోడ్ చేసిన కదా, కొరుక్కున్నదని. అది ఇక్కడనే చూడండి, తగ్గిపోయింది, మొత్తం మాడిపోయింది, మొత్తం తగ్గిపోయింది. డాక్టర్ దగ్గరికి అయితే కన్సల్ట్ అయ్యిండే. డాక్టర్ దగ్గరికి వెళ్తే 3 ఇంజెక్షన్స్ ఇచ్చిండు, ఒక ట్యాబ్లెట్ స్లిప్ ఇచ్చిండు, అదేదో యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ ఇచ్చిండు. యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ ఇస్తే వేసేసినాము, తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడైతే మంచిగా ఉంది. ఎవరన్నా వీడియో చూడకుంటే పోయి చూడండి, ఇన్స్టాలో 3 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చినాయి. ట్రిమ్మర్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రిమ్మర్కి ఛార్జింగ్ పెట్టాలి. ఈ ట్రిమ్మర్ ఛార్జింగ్ నిండే వరకు నెయిల్స్ కూడా చాలా పెద్ద ఉన్నాయి కదా, అప్పటి వరకు నెయిల్స్ కట్ చేస్తా. ఆ కటింగ్ అయిపోయే వరకన్నా ఛార్జింగ్ అయిపోతుందో చూద్దాం, ఎంతసేపట్లో ఛార్జింగ్ అవుతుందో. అందులో అయితే నాకు 3 అవర్స్ 4 అవర్స్ చూపించింది ఫుల్ ఛార్జ్ కోసం అని వెళ్ళి పెట్టేసి. ఇప్పటివరకు నేనైతే వీడియో రికార్డ్ చేసిన, కానీ
వీడియోకి సౌండ్ రాలేదు. నేను ఇప్పుడు చూసుకున్నా. ఛా, ఆ వీడియోస్కి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇప్పుడు ఏవైతే ఏమేమన్నానో ఇదంతా వీడియో చూపించుకుంటూ దానికి మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ పెద్ద పని అయిపోయింది. మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే వేరే ట్రిమ్మర్, వేరే బ్యాటరీ పెట్టుకొని వచ్చిన. అవతల కూడా సగం ఉంది, అది తొందరగా కంప్లీట్ చేసేద్దాం. అది ఛార్జింగ్ పెట్టిన అయినా కానీ అది మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేసింది. ఈ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టలేను, ఇది ఇంకా ఎంతసేపు వస్తుందో తెలియదు. సో వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, బాయ్ గాయ్స్. అవతల సైడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇవతల సైడ్ చేస్తున్నా. ఇంకా చూడండి, లాస్ట్ వ్యూ కోకోది. తర్వాత ఇంకా సింహంలాగా అవుతుంది ఈ జుట్టు అంతా పై. ఇప్పుడు సగం గొర్రె అయింది, ఇంకో సగం గొర్రె అవుతుంది. గాయ్స్, ఈ రెండో బ్యాటరీ కూడా ఛార్జింగ్ అయిపోయింది. కనిపిస్తుందా? ఇది కూడా అయిపోయింది. ఇంకా కోకోకి అయితే మొత్తం కంప్లీట్ కాలేదు ట్రిమ్మింగ్ చేయడం. ఇంత ఉంది. ఈ రెండు కాళ్ళు అయిపోయినాయి. ఆ ముందర ఒకటే లెగ్ అయిపోయింది, ఇంకో లెగ్ అయితే పెండింగే ఉంది. సింహం లుక్కి కూడా కంప్లీట్ కాలేదు, సరిపోలేదు బ్యాటరీ. కోకో లేవ్ లేవ్. ఇట్లా అయింది ఫైనల్ లుక్. ఇక్కడ కొరుక్కున్నది కదా, అదే. ఈ లెగ్గు సగం అయిపోయింది ట్రిమ్మింగ్, ఇంకా ఎంత ఉంది. సింహం లుక్ కూడా మొత్తం ఫైనల్గా రాలేదు. మళ్ళీ 3 hours 4 hours ఛార్జింగ్ పెట్టాలి, అప్పుడు ఫైనల్గా కంప్లీట్ అవుతుంది. ఒక వాక్ ఇచ్చుకో కోకో, క్యాట్ వాకి. అట్లా వెళ్ళిరా పో. గోయ్ కర్రా, ఇంకా కర్రా దా ఆ నుంచిదా. ఇట్లుంది లుక్ ప్రజెంట్ అయితే. ఆగు, ఇట్లుంది గాయస్. ఇది అయితే ఛార్జింగ్ పెడదాం, అప్పటి వరకు ఛార్జింగ్ పెట్టేసి నెయిల్స్ కట్ చేద్దాం. ఎందుకు టైం వేస్ట్ చేయడం, ఈ ఛార్జింగ్ అయ్యేలోపు నెయిల్స్ మొత్తం కట్ అయ్యి నీట్గా అయిపోతాయి. చూడండి ఒక్కొక్క నెయిల్స్ ఎట్లా కనిపిస్తుంది, ఎంత పెద్దగా ఉన్నాయి. ఇట్లా భూమికి తాకుతున్నాయి, సో దాని లెగ్స్కి కూడా పెయిన్ అవుతాయి ఇట్లా భూమికి తాకుతాయి. ఇక్కడనేమో కనిపిస్తలేవు అంత పెద్ద ఉన్నట్ల, తాకుతున్నాయి కానీ కనిపిస్తలేవు. ఇక్కడ హెయిర్స్ ఉన్నాయి కదా, అందుకని. గాయస్, నేనైతే ఇంకా ఇప్పుడు ట్రిమ్మర్ ఛార్జింగ్ పెట్టిన. ఇంకో నెయిల్ కట్టర్ అయితే తీసుకున్నా, నెయిల్ కట్టర్తో ఇప్పుడు నెయిల్స్ కట్ చేస్తా. దీనికి ఇట్లా ఇటు సైడ్ అన్నది నెయిల్స్ కట్ చేస్తా. సరిపోతుంది దీని నెయిల్స్కి. ఇవేమో ఇంత పెద్ద ఉంది, ఏమో కొద్దిగా ట్రై చేద్దాం. సరిపోతలేదు కానీ ట్రై చేద్దాం. కొద్దిగా కట్ చేద్దాం. నెయిల్స్ కట్ చేస్తా, అప్పటి వరకు ట్రిమ్మర్ అయితే ఛార్జింగ్ నిండే వరకు. సీ యూ దెన్. అయితే ఇవి ట్రీట్స్ తీసుకున్నా గైస్. ఇంతసేపు దానికి ట్రిమ్మింగ్ చేసి దానికి ఆశగా వచ్చింటుంది. నా దగ్గర కూర్చోవడానికి ఇష్టం లేకుండా పోతుంది, అందుకని ఇవి ట్రీట్స్ తీసుకున్నా. ఇప్పుడు నెయిల్స్ కూడా కట్ చేయాలి కదా, కొద్దిగా చుంచి ఇస్తే అది కూడా మంచిగా కట్ చేయించుకుంటుంది. అప్పుడు మంచిగా కూర్చుంటుంది హ్యాపీగా, తిండి పెడుతున్నాడని. ఈ ట్రీట్స్ ఇస్తూ దానికి నెయిల్స్ కట్ చేస్తా మంచిగా. నేను నెయిల్స్ కట్ చేస్తుంటే చూడండి ఎట్లా పండుకున్నది కోకో, మంచిగా ఆరామ్సే, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. ఈ ఒక నెయిల్ అయితే కట్ చేసిన, ఇంత కొద్దిగా కట్ చేసిన. ఇప్పుడు ఈ నెయిల్ కట్ చేయాలి. ఈ నెయిల్స్ కట్ చేసేటప్పుడు ఎట్లా అంటే మొత్తం ఈడు వరకు కట్ చేసారు. మీరు తెలియని వాళ్ళైతే నెయిల్స్ కట్ చేయకుండా ఉండడమే బెస్ట్. గ్రూమింగ్ సెంటర్కి వెళ్ళేసి వాళ్ళతో కట్ చేయించుకొని రావాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ వరకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ క్లియర్గా, రియల్గా చూస్తే మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ వరకు బ్లడ్ వెజిల్ ఉంది,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు బ్లడ్ వెజల్ ఉంది కాబట్టి మనము దీంట్లో ఇంకొద్దిగా ముందలకి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. మరీ దాని పక్కనే కట్ చేసుకోవద్దు, దానికి కూడా నొప్పి అవుతుంది. ఇన్ కేసు నడుస్తుంటే ఏమన్నా కుచ్చుకున్నా కానీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా కంటిన్యూ ఫ్లో ఉంటుంది, ఆగదు. సో ఈడు వరకు ఉంది కాబట్టి ఇంతవరకు కట్ చేసుకోవాలి నెయిల్. అలాగే ఇగో ఇది కూడా చూడండి, ఇది చూడడానికే పెద్ద నెయిల్స్ ఉన్నాయి కానీ ఈడు వరకు ఉంది ఇది బ్లడ్ వెజల్, ఇంత కట్ చేయాలి. మంచిగా ఆరామ్సే పండుకున్నది నేను కట్ చేస్తుంటే. గైస్ ఫైనల్లీ నెయిల్స్ అయితే మొత్తం ట్రిమ్మింగ్ అయిపోయింది, నెయిల్స్ కటింగ్ అయితే అయిపోయింది మొత్తంగా. ముందు పెద్ద పెద్ద ఉండే కదా, మొత్తం కటింగ్ అయిపోయింది. ఇప్పటికైతే ట్రిమ్మర్ ఛార్జింగ్ అయ్యి ఉంటుంది. ఛార్జింగ్ తీసుకొని వచ్చి మిగతాది కూడా ఈ లెగ్ తీసేసి మీకు సింహం లుక్ చూపిస్తా. కోకో సింహం, కోకో సింహం, ఏ కోకో సింహం, కోకో నువ్వే సింహం, కోకో నువ్వే సింహం అంట. నీకు అంత సీన్ లేదు, నీ కామెడీ ఫేస్కి సింహం అంటే సెట్ అవుతుందా? ఇంకో కాకిమ్మ కామెడీ నవ్వుతుంది. గైస్ మా సింహం రెడీ. ఏ సింహం ఎట్లుండవు? వాక్ అరౌండ్ చూపిస్తాను చూడండి మా సింహంని. ఇక్కడ ఎంట్రకాలు తట్టుకున్నాయి చూడండి సింహం, మా సింహం. దా చూడండి మా లయన్, మా సింహం ఎట్లా ఉందో. సింహం సింహం ఈజ్ నరసింహం. ఈ కింద నుంచి చూపించుకొని వస్తా. సింహం ఇక్కడ చూడు, ఇది గైస్. సో అయిపోయింది, ఇప్పుడైతే సింహంది ఇప్పుడు మొత్తం ట్రిమ్ చేసేద్దాం. ఈ లుక్ అంట చూడండి. ఈ యాంగిల్లో సింహమేనంట మా సింహం. సింహం ఛార్జింగ్ పెట్టినా కదా, గంట 2 గంటలు ఛార్జింగ్ పెట్టి మీకు ఇందాక చూపించినంత ట్రిమ్ చేసినా. ఇగో ఈ సింహం హెయిర్ కటింగ్ ఉండే కదా, ఇదంతా ట్రిమ్ చేసిన. ఇంత మిగిలింది ఇంకా. ఇదంతా పిచ్చుకోకలాగానే అయింది, పిచ్చుకోక. ఇగో ఇట్లా అయింది, అయిపోయింది ఛార్జింగ్. ఇప్పుడు మళ్ళీ 2 గంటలు ఛార్జింగ్ పెట్టాలి. ఏం బాగాలేదు ట్రిమ్మర్. గైస్ ఫైనల్గా అయితే కోకో అయితే రెడీ అయిపోయింది. కట్రా దాని మొహం కూడా సగం ట్రిమ్ చేసేసిన. నన్ను బొత్తెలా చేసి సిగ్గు లేకుండా ఎట్లా నవ్వుతున్నాడు చూడండి. లోపల కూడా ట్రిమ్ చేసేసిన. ఇప్పుడైతే కొంచెం షాంపుతో స్నానం చేపిద్దాం. మొత్తం దుమ్ము అయింది, ఇంకా కింద పండి పొరలాడింది. అంటే ఉల్టా పల్టా వేసి ట్రిమ్ చేసిన కదా, అందుకోసమని దుమ్ము అంటింది పైన. ఇంకా మొన్న పసుపుతో స్నానం చేపించింటి, అప్పుడు అట్లా కొరుక్కున్నప్పుడు ఇంకా వేపాకు నూరి కూడా వేసిన. కొరుక్కోవద్దు, చేదవుతుందని. చేదైతే కొరుక్కోదు కదా, అందుకని అట్లా చేసింటి. ఇప్పుడు స్నానం చేపిద్దాం, ఫ్రెష్గా అవుతుంది. అది కూడా చల్లగా రిలీఫ్ అవుతుంది. ఓకేనా గైస్? అంతే, ఇంకా స్నానం చేపించేది అయితే ఏం చూపించాను, అది సిగ్గుపడుతుంది. బాయ్ గైస్. మా కోకో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. స్నానం చేసింది, వచ్చింది, ఇప్పుడు నీళ్ళు తాగుతుంది. గలీజ్గా ఉన్నావు. ఎవరు నువ్వు? ఎవరినో ఏమోలే నేను. ఎవరు నువ్వు? చీ
ఇంక సిగ్గులేరు చేసిందంతా చేసి మళ్ళీ ఎవరినో అంటాడు.